దేవుడు మోషేని దర్శించాడు. చూడండి 30వ వచనం చదువుకుంటే, 40 ఏళ్ళు అయిన పిమ్మట సీనాయి పర్వతారణ్య ముందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి, అంటే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు, దేవుడు దర్శించిన సమయంలో 80 సంవత్సరాలు, ఆ 40కి 80కి మధ్య ఒక 40 years గ్యాప్ అనేది వచ్చేసింది. ఈ 40 సంవత్సరాలు మరి కుటుంబము, భార్య, పిల్లలు, మందును మేలుకోవడం, ఒక సామాన్యమైన స్థితిలో మోషే జీవిస్తా ఉన్నాడు. చూడండి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మోషే, రాజకుమారుడిగా ఉన్న మోషే ఎట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు? సామాన్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయితే మోషేని గురించి ఆలోచన చేస్తే ఏ విధమైన నిరుత్సాహానికి మోషే గురి కాలేకపోయాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఉద్యోగాలు కోల్పోయినప్పుడు, లేకుంటే అనుకున్నది జరిగినప్పుడు, పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, కుటుంబంలో నెమ్మది అయినప్పుడు కొద్దిమంది ఏం చేస్తారు? తాగుబోతులు అయిపోతారు, కొద్దిమంది తిరుగుబోతులు అయిపోతారు, కొద్దిమంది దేవునికి విరోధంగా మారిపోతారు, కొద్దిమంది లోకంలో కలిసిపోతారు. అయితే మోషే జీవితంలో అలాంటి ఈవిల్ యాక్టివిటీస్ అనేది మనకి ఎక్కడా కనబడదు. ఆ 40 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి మధ్యలో ఉన్నటువంటి ఆ మిగతా 40 సంవత్సరాల గ్యాప్లో మోషే ఎలాగున్నాడు అంటే, మోషే హృదయంలో దేవుని కొరకు అగ్ని మండుతా ఉంది పిల్లలు. అది నిర్గమకాండంలో మనకు కనబడదు, హెబ్రీ పత్రికలో మనకు అది కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుంటే అక్కడ మోషేని గురించి ఒక మాట రాయబడింది. 11:29 అమ్మా 27 చదవండి. చాలు వీళ్ళ పై భాగంలో అంతా మనం చదువుకుంటే 26 ఏమని చూస్తామంటే, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఆయన హృదయంలో ఉన్న యోచన అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే అని. ఇంకా పై భాగంలో మనం ఏమని చూస్తామంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని తెలుసు. ఇవన్నీ ఆయన హృదయంలో ఉన్నాయి, అది దేవుడు చూశాడు. వీళ్ళ దేవుడు చూస్తా ఉంటాడు. ఈ పరీక్షలో వీళ్ళు నిలబడతారా, నిలబడతారా? ఈ అపజయంలో వీళ్ళు ఉంటారా, ఉండరా? గాడ్ ఈస్ వాచింగ్. దేవుడు చూస్తా. మోషే హృదయంలో అగ్ని మండుతా ఉంది. ఆ పదభాగంలో దేవుని యొక్క అగ్నిని చూసి, దేవుని అగ్ని చేత మండించబడి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఇశ్రాయేలుకు నాయకుడిగా, హీ బికేమ్ ఏ గ్రేట్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్. వీళ్ళ దేవుడు మోషేను ఒక గొప్ప నాయకుడిగా చేసేసాడు. అప్పటి వరకు జాగ్రత్తగా పెట్టుకున్నాడు, హృదయాన్ని, మనసాక్షిని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. అరణ్యంలో కూడా దేవుని గురించిన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎక్కడ మళ్ళీ రాజరికానికి వెళ్ళాలనే తలంపు మోషేకి లేదు. కనుక ప్రియులారా, ఆ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ 40 years 40 సంవత్సరాలు మోషే అక్కడ నిలబడింది. యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 21:2. సీయోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వాడగు నతానయేలును, జెబెదీ కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. చాలు. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు మన పాపం వరకు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. తిరిగి లేచాడు. కానీ అప్పట్లాగా శిష్యులతో ప్రభు ఇప్పుడు ఉండటం లేదు. వాళ్ళు బాగా డిసప్పాయింట్ అవుతారు. అయ్యో, మనం ఇంతకాలం అన్ని విడిచిపెట్టి ఏది వెంబడించాము, ఇప్పుడు ఈయన మనతో లేడు, యూదులకు భయపడుతూ ఉన్నాం, మన పరిస్థితి ఏంటి? ఇలాంటి నిరుత్సాహంలో వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు. ఆ సమయంలో సీమోను ఏమంటున్నాడంటే, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చారు. చూడండి, ఆ నిరుత్సాహంతో నింపబడినటువంటి శిష్యులు మళ్ళీ పాత స్థితికి వెళ్తా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ కాలేంటి?
దేవుడు ఎందుకు వాళ్ళని పిలిచాడు? ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేస్తాను. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం పట్టాలనుకుంటున్నారు? చేపలు పట్టాలనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ సమయంలో గాడ్ హెస్ గివెన్ హిమ్ హిస్ మేనిఫెస్టేషన్ టు స్ట్రెంగ్థెన్ దెమ్. వాళ్ళకి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి బలపరిచాడు. ఇక్కడ ఏమని చెప్పాడంటే, బాబు మీరు మళ్ళీ ఇంకెక్కడికి పోవాల్సిన పని లేదు, మళ్ళీ చేపలు పట్టాల్సిన అవసరం మీకు లేదు. మీరు ఏం చేయాలంటే యెరూషలేములో ఉండి తండ్రి ద్వారా పొందినటువంటి వాగ్దానం మీరు అనుభవించేదానికి అక్కడ కనిపెట్టుకొని ఉండండి అని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, చూడండి, అపోస్తలుల కార్యం 1:4 ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన నిన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవునికి వారి పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. దేవుడు ఆయనలాగా వారిని జీవింప చేయాలని అనుకోని ఉన్నాడు. అయితే శిష్యులకు ఆ సంగతి తెలియదు. మళ్ళీ వారి పాత స్థితికి వెళ్ళిపోవాలి అనుకున్నారు. పిల్లలు ఆ గ్యాప్లో వాళ్ళు నిలబడలేకపోయారు. అయితే దేవుడు వాళ్ళని బలపరిచి మళ్ళీ వాళ్ళని ఎదురు చూసేటట్టు చేశాడు. యేసుప్రభు వెళ్ళిపోయాడు. దాదాపు 10 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఆ తర్వాత శిష్యుల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎంత శక్తివంతమైన జీవితాలు జీవించాలనేది ఈ అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఏమండి, దేవుడు ఎప్పుడు మన యొక్క ఫ్యూచర్ ఇమేజ్ని చూస్తూ ఉంటాడు. భవిష్యత్తులో వాళ్ళని నేను ఏం చేయాలి అనేదే దేవుడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటా ఉంటాం. అరే నా పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితి అయిపోయింది, నేను ఇంక ఫెయిల్ అయిపోయింది, నేను ఓడిపోయింది, నేను పనికిరాను, నేను చేతగాని వాళ్ళని ఇలాగ మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు మన గురించి అలాగ అనుకోడు. ఎందుకు అంటే మన శక్తి ద్వారా దేవుడు ఏమీ చేయడు, కానీ తన శక్తిని మనలో ఉంచి దేవుడు అన్నీ చేయగలుగుతాడు. పిల్లలు శిష్యుల జీవితాల్లో అదే మనము చూస్తాం. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 చదువుకున్నాం. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఆ వ్యవధిలో నిలబడుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. పిల్లలు పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. పిల్లలు పేతురు కూడా ఏమని రాస్తున్నాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడు. ఎలాంటి పరీక్ష అండి? అగ్ని పరీక్ష. అలాంటి పరీక్ష చేత సువర్ణం అంటే బంగారం శుద్ధీకరించబడి ఆ బంగారంలో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా, వేస్టేజ్ అంతా కూడా వెళ్ళిపోయి దాంట్లో నుంచి ఆ ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక విశ్వాస జీవితంలో కూడా దేవుడు ఆ ఒరిజినల్ ఇమేజ్, ఆ నిజమైన స్వరూపాన్ని బయటకు దేవుడు తీసుకుని వచ్చేదానికి కొన్ని శ్రమలు ఇవన్నీ కూడా అనుమతిస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో అందులో నిలబడుట అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు ఈ వాక్యంలో నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పిల్లలు ఆ 8వ చదువుకుంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల ఆ ఫలం ఏందట? ఆత్మరక్షణ. ప్రియుల దేవుడు ఇవ్వబోయేటువంటి ఆత్మరక్షణ పొందుకునే ముందు లోకంలో భౌతిక జీవితంలో మనం ఉన్నాం. కొంతకాలం జీవిస్తాం, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు జీవిస్తాం. ఈ మధ్యలో ఈ గ్యాప్లో కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం, దేవుని పక్షమును నిలబడి ఉండడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏది తక్కువ చేయడం, దేవుడు ఆయన విజయాన్ని అనుగ్రహించేవాడు, ప్రార్థనకు ఫలితాన్ని ఇచ్చేవాడు. దావీదు జీవితంలో అలాంటి గ్యాప్స్ ఎన్నో మనం చూస్తాము. పిల్లలు ఆ గ్యాప్స్లో దేవుడు మరి దావీదును పరిశీలించాడు. ఆయన దావీదు యొక్క విశ్వాసానికి తగిన ఫలితాన్ని దేవుడు ఇచ్చినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. సరే, మరి అయ్యగారు కొంచెం సాక్ష్యం కూడా మనం దేవుడు సాక్షి చెప్తా ఉంటాను.